మన సినిమా యాక్టర్ ఆలీ గారి సబ్బు ప్రమోషన్ గురించి మాట్లాడుకుందాం. ఆ వీడియోని అందరూ చూశారు, సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అయితే ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది. అందరికీ క్షమాపణలు చెప్తూ ఆ వీడియోని తీసేశానని కూడా చెప్పారు. అయితే ఆయన క్షమాపణ కూడా పెద్ద వెరైటీగా చెప్పారు. ఆయనకి ఎవరో చెప్పారంట, ఆ వీడియోని డిలీట్ చేయండి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, కొంచెం ఇబ్బందికరంగా ఉంది, డిలీట్ చేసేయండి అని అనగానే ఆయన ఆ వీడియోని డిలీట్ చేశారు. ఆ సబ్బు విషయానికి వస్తే, ఆ సబ్బుల కంపెనీ వాళ్ళ గర్ సబ్బు అంట, అది బొంబాయికి చెందిన వాళ్ళు. బాబు మాకు ఇది ప్రమోషన్ చేసి పెట్టని చెప్పేసి ఆయనకి ఇచ్చేసరికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఈ రకంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తున్నట్టు ఆ సబ్బు మీద పువ్వులు జల్లుతూ ఏదో వెటకారంగా హిందూ దేవతలను అవమానించే విధంగా పువ్వులు జల్లుతూ ఆయన వీడియో తీయడం జరిగింది. మళ్ళీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదే సీను నేను ఒక సినిమాలో చేశాను, ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అదే డైలాగులు తీసుకొచ్చి నేను ఇక్కడ చేశాను, అంతే తప్ప నేను కావాలని చేయలేదని ఆయన మళ్ళీ చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక సినిమాలో మీరు ఆ డైలాగ్ చెప్పారనంటే అక్కడ దేవుడి ఫోటోలు ఉండొచ్చు, అది మీరు పూజ చేస్తున్నట్టు చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక సబ్బుకి వెటకారంగా అమ్మవారి పేర్లు చదువుతూ మీరు ఆ రకంగా పూజ చేస్తున్నారనంటే మరి అది హిందూ దేవతలను అవమానించినట్టే కదా. అక్కడ దేవుడి ఫోటోలు ఉండి మీరు పూజ చేశారనుకోండి, అది వేరే రకంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎంతమంది హిందూ దేవతల మీద కాంట్రవర్సీలు మొదలు పెట్టారండి. రాముడిని అంటారు, సీతను అంటారు, ఇదిగో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ లక్ష్మీదేవి అమ్మవార్లు అంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు హిందూ దేవతల గురించే మాట్లాడతారు. మరి ఆలీగారు కూడా వాళ్ళ నమాజ్లో ఏముంటాయో, ఆ మంత్రాలే ఉంటాయో, వాటిని ఏమంటారో తెలియదు కానీ వాళ్ళ ఖురాన్లో ఉండేవి, వాళ్ళ గ్రంథాల్లో ఉండే పదాలు, వాళ్ళ దేవుణ్ణి ఏ రకంగా పూజిస్తారో మరి అలాంటి పదాలు వాడుకుని ఆ సబ్బుకి ప్రమోషన్ చేయొచ్చు కదా. ఎవరో సబ్బు ప్రమోషన్ చేయమంటే పాపం ఈయనకి ఏం చేయాలో అర్థం కాక ఇలా హిందూ దేవతల మీద పడ్డారనమాట. ఇదే సబ్బు మీద బ్రహ్మానందం గారు కూడా ప్రమోషన్ చేశారు. మరి ఆయన ఎక్కడ కూడా హిందూ దేవతలను అవమానపరచడం కానీ, ఒకరికి ఇబ్బంది కలిగించే విధంగా కానీ ఎక్కడా కూడా చేయలేదు. బ్రహ్మానందం గారే కాదు, ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఆ సబ్బు గురించి ప్రమోషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళని కామెంట్ చేయలేదు, ఎవరు కూడా వాళ్ళని ట్రోల్ చేయలేదు. ఈ రోజున మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని అంటే మరి హిందూ దేవతలను అవమానించే విధంగా మీరు ఆ వీడియో చేయబట్టే కదా ఇంతమంది మాట్లాడారు. ఒక సబ్బుకు ప్రమోషన్ చేసినప్పుడు మధ్యలో హిందూ దేవతలు ఎందుకు చెప్పండి? ఇంకే దేవుడినైనా వాడుకోవచ్చు కదా. మీకు ఒక మతం ఉంది, మీ దేవుడిని వాడుకొని చేసుకోవచ్చు కదా. సరే, అలీ గారు క్షమాపణ చెప్పారు, వీడియో డిలీట్ చేశారు, అక్కడికి అది అయిపోయింది, అంతా బాగానే ఉంది. కొంతమంది ఉన్నారు చూసారా, ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఏంటి కుక్కలన్నీ ఇలా మురుగుతున్నాయి, ఆయన చేసిన దాంట్లో తప్పే ఉంది, ఆయన ఒక పెద్ద కమెడియను, ఆయన ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తారు, బిర్యానీలు అలాంటివన్నీ పంచిపెడతారు, మన వినాయక చవితి వచ్చిందంటే వాళ్ళ భార్య చక్కగా పాల తాలికలు చేసి అందరికీ పంచిపెడుతుంది, మన ప్రసాదాలు తింటారని ఇలా గొప్పగా భజన చేస్తూ మాట్లాడుతున్నారు. చూడండి, మరి అంత మన హిందూ దేవతల మీద గౌరవం ఉన్నప్పుడు మరి ఈ వీడియో చేసినప్పుడు ఇది తప్పు అని ఎందుకు అనిపించలేదు? అంటే వాళ్ళు ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళు ఏదన్నా పొరపాటుగా అన్నా సరే మనం అన్నిటినీ క్షమించి వదిలేయాలని మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారా? ఈరోజు వీళ్ళు అంటారు, రేపు ఇంకొకరు అంటారు, రేపు ఇంకొకరు అంటారు. మరి ఆలీ గారిని సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముస్లింలో వాళ్ళకు కూడా ఒక గ్రంథాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఒక నమాజ్ అనేది ఉంటుంది కదా. మరి వాళ్ళ మతంలో మంత్రాలను చదువుకొని చక్కగా పూజ చేసుకుని ఆ సబ్బుకి ప్రమోషన్ చేసుకోవచ్చు కదా. మరి ఆలీ గారికి మీరెందుకు అలాంటి సలహా ఇవ్వట్లేదు? హిందూ దేవతలు ఒక్కళ్ళే లోకుగా దొరికారా? అందరూ కూడా హిందూ దేవుళ్ళ గురించే మాట్లాడుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే మరి ఇంక వేరే మతాలు లేవా? క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, మరి వాళ్ళ మతాల గురించి మాట్లాడుకుని వాళ్ళు ప్రమోషన్లు చేసుకోవచ్చు కదా. ఎవరు వద్దన్నారు? అంటే అలాంటి సలహాలు వాళ్ళకి ఇవ్వడం మానేసి పైగా వాళ్ళు అన్న దాంట్లో తప్పేముంది, వాళ్ళు బోల్డ్ చేస్తూ ఉంటారు, బోల్డ్ మందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నాలు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు కుక్కలన్నీ ఈ రకంగా మొరుగుతున్నాయని ఏంటో పిచ్చి వాగుతున్నారు. అంటే మీరు పైకి హిందువుల్లాగా కనబడుతూ వేరే మతం వాళ్ళు వచ్చి మన మతాలని ఈ రకంగా మాట్లాడుతుంటే వాళ్ళకి భజన చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట. సరే, మీరు ఒక్కరు వచ్చి అలీ గారు చేసిన దాంట్లో తప్పేముందని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు కదా, మరి ఆయన వీడియో ఎందుకు డిలీట్ చేశారు? ఆయనకి మరి డిలీట్ చేయమని ఎవరు సలహా ఇచ్చారు? అందరూ ఇబ్బందికరంగా ఉందని మాట్లాడుతున్నారు, ముందు వీడియో డిలీట్ చేయండి, క్షమాపణ చెప్పండి అని అనగానే అలీ గారు మళ్ళీ వెంటనే వీడియో చేసి మరి ఆ వీడియోని ఎందుకు డిలీట్ చేశారు? మీరు వెళ్ళి చెప్పకపోయారా, అలీ గారు ఆ వీడియో తీయకండి, మీరు ఎవరికి క్షమాపణ చెప్పకండి, అందులో మీరు చేసిన తప్పేమీ లేదు అని మరి మీరు సపోర్ట్ చేయకపోయారా? భజన చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకే చెప్తున్నా. ఇదే సబ్బు గురించి బ్రహ్మానందం గారు చేశారు, మరి ఆయన ఎక్కడ కూడా ఏ దేవుళ్ళ గురించి మాట్లాడలేదే. ఇంకా సెలబ్రిటీలు కూడా చేశారు, వాళ్ళు కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలిగే విధంగా ప్రమోషన్లు చేయలేదే. అసలు ఒక సబ్బు గురించి ప్రమోషన్ చేయాలనంటే అసలు భగవంతుడికి ఆ సబ్బుకి ఏమన్నా సంబంధం ఉందండి? ఎవరైనా సరే ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ఈ వస్తువును ప్రమోషన్ చేయండి అని చెప్పారు అంటే మన సొంత టాలెంట్ని చూపించుకుని ఆలోచించుకుని ఇది ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి చెయ్యాలి. అమ్మవార్లు ఖాళీగా దొరికారని చెప్పేసి ఒక చొక్కాను ఒక పంచి కట్టేసుకుని మెడలో ఒక కండువ వేసేసుకుని ఆ సబ్బు మీద అమ్మవారి పేర్లు చదువుతారా? ఆ సబ్బుకి అసలు అమ్మవారికి ఏమన్నా సంబంధం ఉందా?
ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్నో క్రీముల గురించి ప్రమోషన్లు చేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు, ఆ క్రీముని తీసుకుని మొహానికి రాసుకుని ఇదిగోండి 15 రోజుల కిందట నా మొహం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా వచ్చింది, ఈ క్రీమ్ని అందరూ వాడండి అని అలా చూపించి ప్రమోషన్ చేస్తారు ఎవరైనా సరే. అలాగే ఈ సబ్బును కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, ఆయన మొత్తం అంతా ఈ సబ్బును వాడి ఇదిగోండి మేము వాడకముందు ఇలా ఉన్నాము, ఇప్పుడు వాడిన తర్వాత ఇలా వచ్చాము, ఈ సబ్బును అందరూ వాడండి అని అలా చక్కగా చూపించి అప్పుడు ప్రమోషన్ చేయాలి. ఉంది కంపెనీ వాళ్ళు, బాబు నువ్వు ఇలా చెయ్యని ఏమీ చెప్పలేదు కదా అంటే మీకు బుర్రలేదు అనుకోవాలన్నమాట. అంటే అక్కడ కొత్తగా క్రియేట్ చేయడానికి మీకు ఆలోచన రాక లక్ష్మీదేవి అమ్మవారు ఖాళీగా దొరికారు, హిందూ దేవతలు ఉన్నారులే వాళ్ళ మీద చేసేద్దామని చేసేసారా? మీ ముస్లింల్లో చెయ్యొచ్చు కదా, మీకు కూడా ఏవో ఉంటాయి కదా. మీరు మాత్రం మీ దేవుళ్ళని, మీ ఆచారాలని మీరు మాత్రం పద్ధతిగా పాటిస్తారు. ఎదటి వాళ్ళ దేవుళ్ళ మీద ఇలా పడతారు. ఎందుకంత అవసరం ఏంటి? ఈరోజు మీరు చేసింది తప్పు కాబట్టే క్షమాపణ చెప్పారు, డిలీట్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకూడదన్న ఆలోచన మీకు రావడం మంచిదే. కానీ భజన చేసే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకే చెప్పేది, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి. అందరూ ఈ రోజున ఆయన చేసిన తప్పు అని చెప్పారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పి డిలీట్ చేశారు. కానీ మీకు ఒక్కరికి మాత్రం చాలా బాగా నచ్చింది ఆయన చేసింది. ఎన్నో దాన ధర్మాలు చేసి చికెన్ బిర్యానీలు, ఆవుల్ని మేకల్ని కోసేసి ఆ మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు అందరికీ పంచిపెట్టేస్తుంటే ఆ దాన ధర్మాల్లో అబ్బో ఎంతో గొప్పగా అని అనుకుంటున్నారు. కానీ మధ్యలో వేరే వాళ్ళ మతాల దేవుళ్ళని ఎందుకు ఇలా కించపరిచే విధంగా మాట్లాడడం, వెటకారం చేయాల్సినంత అవసరం ఏంటి? మనం వెళ్ళి ముస్లిం వాళ్ళని వెటకారం చేసి ఇలా మాట్లాడామనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? క్రైస్తవులను వెళ్ళి మనం కూడా ఇలాగే వెటకారం చేసి వాళ్ళ దేవుణ్ణి అంటే వాళ్ళు ఊరుకుంటారా? అది ఎంత తప్పు. అది ఎంతోమంది సెలబ్రిటీలు ఎన్నో ప్రమోషన్లు చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆలోచించుకుని చేసుకోండి. అవతలవాడు ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడని మన నోటికి ఏదొస్తే అది చేసేద్దాము, మనదేం పోయిందని అన్నట్టు ఉన్నారనుకోండి, ఇలాగే ట్రోల్ చేస్తారు. అంటే అక్కడ కంపెనీ మీద కోపం కాదు, ఆ సబ్బు మీద కోపం కాదు, ఆయన చేసిన విధానం బాగోలేదు కాబట్టి ఈ రోజున అందరూ ప్రశ్నిస్తున్నారు. ఏంటో కుక్కలు అంటారు, నక్కలు అంటారు. ఏదైనా మర్యాదగా మాట్లాడండి. మీరు ఎంత మర్యాద ఇస్తే తిరిగి అవతల వాళ్ళు కూడా అంతే మర్యాద ఇస్తారు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. మీ నోటి దోల, మీ నోటి పద్ధతి మార్చుకోలేదనుకో, మీరు అన్నదానికి ఇంకొక 4 తిరిగి అంటారు. అప్పుడు పడాల్సిందే. ఓ పక్కన హిందువులని అంటూనే అవతల వాడు ఏం చేసినా వాళ్ళకి భజన చేస్తూ ఉంటారు. చెప్పండి అలీ గారికి వెళ్ళి, ఎందుకు డిలీట్ చేశారండి, ఇలాంటిదే మళ్ళీ ఇంకొకటి చెయ్యండి, మా వాళ్ళు మళ్ళీ రెచ్చిపోయి కుక్కల్లాగా మొరుగుతూ ఉంటారని సలహాలు ఇవ్వండి. ఇంకా ఎవరికైనా అందరిది ఒక దారి అయితే నాదొక దారి అని అన్నట్టు మాట్లాడతారనమాట కొంతమంది జనాలు. ఏదో నేను మాట్లాడిందే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు, అందరూ బత్తాయిలు, సోద్దుబోసలు ఏంటో దేని గురించో మాట్లాడు. అసలు ఆ మాటలేంటో, ఆ పదాలేంటో అది వాళ్ళకే అర్థం కావాలి. ఇంకా ఏదైనా సరేనండి, ప్రమోషన్లు చేసేటప్పుడు బాగా ఆలోచించుకొని చెయ్యండి. మీ దగ్గర ఉన్న క్రియేటివిటీ చూపించుకొని దానికి సంబంధించే విధంగా ఉంటేనే ఆ ప్రమోషన్ బాగుంటుంది, ఎవరన్నా కొనుక్కుంటారు. అసలు ఆ సబ్బుకిని, అమ్మవారికి, హిందూ దేవతలకి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పి వీడియో డిలీట్ చేశారు కాబట్టి ఈ గొడవ ఇక్కడతోటి అయిపోయింది. రేపు ఎవరన్నా ఫ్యూచర్లో చేశారని అంటే సోషల్ మీడియా మొత్తం ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. అందరూ ఎవరు కూడా వదిలిపెట్టరు. హిందూ దేవతల పేర్లు వాడుకొని వెటకారంగా మాట్లాడారంటే ఎవ్వరు కూడా ఊరుకోరు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం.